ఓం సాయిరామ్. సాయిబాబా భక్తులందరికీ నమస్కారం అండి. బాబా గారి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక చక్కటి సందేశంతో బాబా గారు మన ముందుకు వచ్చారండి. ఆ సందేశం ఏమిటో ఆయన మాటల ద్వారానే విందాము. బిడ్డా, నీవు ఇప్పటి వరకు నీ జీవితంలో ఎంతోమంది స్నేహితులను బంధువులను కలిశావు. అలా కొంతమందితో కొన్ని సంతోషకరమైన రోజులు కూడా గడిపావు. కొంతమందితో బాధాకరమైన రోజులు గడిపావు. అవును కదా బిడ్డ? మరికొందరు నిన్ను అవమానపరిచి నీ మనసును కూడా గాయపరిచారు. ఇంకొందరు మర్చిపోలేని చేదు జ్ఞాపకాలను ఇచ్చి ఉంటారు. నేను చెప్పేది నిజమేనా? ఇవన్నీ దాటి వచ్చిన నీవు ఇప్పుడు నీ జీవితంపై విరక్తి చెంది దిగులుతో కూర్చున్నావు. ఎవరిని నమ్మాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నావు కదా. అలాంటి పరిస్థితిలో నీవు ఏం చేయాలో తెలుసా? కాస్త ఓపికగా ఉండాలి. ఎందుకంటే ఎవరైతే నిన్ను ఏడిపిస్తున్నారో, ఎవరైతే నిన్ను కిందకు లాగాలని చూస్తున్నారో వారే స్వయంగా నీకు ఉన్న కర్మని దుమ్మును దులిపేస్తున్నారు. అవును బిడ్డ, కర్మ అనేది అందరూ అనుభవించాల్సిందే. ఎవరైతే బాధ పెడుతున్నారో వారందరూ స్వయంగా వారి చేతులతో మీ కర్మను భాగాలుగా పంచుకుంటున్నారు అమ్మా. ఇక దిగులు పడకు. వారు పెట్టే బాధలను, నీవు కార్చే కన్నీరును నీ కర్మలను పూర్తిగా తుడిచేస్తుంది తల్లి. నీ కర్మను పూర్తిగా వాళ్ళు లాగేసుకుంటున్నారు తల్లి. ఇక నీ కష్టాలు అన్నీ కూడా వారే అనుభవించి తీరాలి. నీ కష్టాలతో పాటు వాళ్ళు కొని తెచ్చుకునే కష్టాలు కూడా అనుభవించాలి. అలాంటి వారికి నీవు కృతజ్ఞత చెప్పాలి అమ్మా. అసలు బాధపడకు. రాబోయే రోజులన్నీ కూడా నీవు గర్వంగా తలెత్తుకుని జీవించుకునే రోజులే. నన్ను నమ్ము బిడ్డ, ఏం జరిగినా అంతా మంచికే అనుకో. చిన్న విషయానికి భయపడి ఒక మూలన దిగులుగా కూర్చొని ఏడుస్తున్నావు కదా. ఏదో కోల్పోయినట్టు దిగులుగా ఉంటున్నావు. అలా ఎప్పుడు కూడా ఉండకమ్మా. ధైర్యంగా ఉండాలి. దేనినైనా ఎదిరించి నిలబడాలి. నేను ఏదైనా చేయగలను, విజయం సాధించగలను అనే నమ్మకాన్ని పెంచుకోవాలి. అప్పుడు అది అలాగే జరుగుతుంది తల్లి. ఇప్పుడు ఏది వచ్చినా సరే, ఇది నాకు వచ్చింది చిన్న కష్టం అనేది ధైర్యంతో ఉన్నావు. ఇదివరకు ఇలాంటి లక్షణాలు ఉన్నాయా? లేవు కదా తల్లి. కాబట్టి ఈ ధైర్యం ఈ బాబా ఇచ్చింది. ఇక నీకు గెలిపి దారి చూపించబోతున్నానమ్మా. విజయం ఎప్పుడు కూడా నీ వెంటే ఉంటుంది. నీకు ఉన్న అన్ని అడ్డంకులు, ఆటంకాలు అన్నీ దాటుకొని నీవు గర్వంగా తలెత్తుకొని జీవించబోతున్నావమ్మా. దాన ధర్మాలలో నీదే పై చెయ్యి. అందరికీ నీ చెయ్యి సహాయం చేయబోతుంది. నువ్వు ఈ సాయి బిడ్డవమ్మా. నీవు రాజులాగా బ్రతకబోతున్నావు. ఎవరికి భయపడకు. నీకు తోడుగా ఎప్పుడుగా ఈ సాయి తండ్రి ఉంటాడు. నా చెయ్యి పట్టుకొని నడువు బిడ్డ. విజయం కోసం పోరాడు. గెలుపు నీ సొంతం అవుతుంది. ఈ సాయి మాటలు అర్థమయ్యే కదా. ఇక ప్రశాంతంగా ఉండు. నీకు అంత శుభం జరుగుతుంది బిడ్డ. మిమ్మల్ని ఎవరైనా కష్టపెడుతూ ఉంటే, సూటిపోటి మాటలను మిమ్మల్ని అంటూ ఉంటే వాళ్ళకి నీవు కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే వారి మాటల వల్ల, వారి ప్రవర్తన వల్ల మీ కర్మలను వాళ్ళు లాగేసుకుంటున్నారమ్మా. తర్వాత మీ కష్టాలు కూడా వాళ్ళు అనుభవిస్తున్నారు. మీరు వారికి కృతజ్ఞతలు అందుకే చెప్పాలి. వాళ్ళపైన బాధతో ఎప్పుడూ ఉండకూడదు. వాళ్ళపై కోపంతో ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళకే తెలియకుండా వాళ్ళు మీకు మంచి చేస్తున్నారు. ఏ తప్పు లేకపోయినా సరే మనల్ని దూషించినప్పుడు, మనల్ని బాధ పెట్టాలని చూసినప్పుడు, మన బంధం నుంచి మనల్ని విడదీయాలని చూసినప్పుడు ఆ పాపాలన్నీ కూడా కర్మల రూపంలో వాళ్ళకే అంటుకుంటున్నాయి బిడ్డ. మన పడ్డ కష్టాల ద్వారా, మనం పెట్టే బాధల ద్వారా, మనం కార్చే కన్నీటి ద్వారా మన కర్మలన్నీ కూడా తుడిచిపెట్టుకొని పోతాయి బిడ్డ. ఎప్పుడో తీరాల్సిన మన కర్మలు అతి తొందరగా తీరి మంచి భవిష్యత్తు రావడానికి వాళ్ళు కారణమవుతున్నారని గుర్తుంచుకో. అందుకే తల్లి, ఏ కష్టం వచ్చినా సరే నాకు ఇది ఇంత పెద్ద కష్టమేమీ కాదు, చిన్న కష్టమే. నేను ఇంతకన్నా పెద్ద పెద్ద కష్టాలే పడ్డాను. ఇది నాకు కష్టం అని అనుకొని ధైర్యంగా ముందుకు నడవకండి. అప్పుడే నీ జీవితం సంతోషమయంగా ఉంటుంది. ఎన్నెన్నో శుభవార్తల మీద శుభవార్తలు వింటావు. అతి కొద్ది రోజుల్లోనే నీ కష్టాల నుంచి బయటపడిపోతావు అని ఎప్పుడైతే నీకు మంచి మంచి సంకేతాలు పంపిస్తుంటానో, అలాగే నీ మెదడుకి పాజిటివ్ థింక్ వైపు తోస్తూ ఉంటాను. ఆ రోజు నుంచి కొద్ది కొద్దిగా మన జీవితం మారిపోతూ ఉంటుంది. మనం ఎలాగైతే ఆలోచిస్తామో అలాగే మారిపోతుంది మన జీవితం. మంచిగా ఆలోచిస్తే మంచిగానే ఉంటుంది. చెడుగా ఆలోచిస్తే చెడుగానే మారుతుంది.
అందుకనే ఈ రోజు నుంచి ఎటువంటి ఆలోచన చేసినా సరే మంచి ఆలోచన చెయ్యి బిడ్డ. ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్‌తోనే ఉండు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే నీ పాజిటివ్ థింకింగ్‌తోనే బయటపడమ్మా. ఇది చిన్న కష్టం. వీటి నుంచి నేను తొందరగా బయటపడిపోతాను. నాకు ఇక్కడి నుంచి మంచి జీవితం వస్తుంది. నేను ఆనందంగా నా కుటుంబంతో సంతోషంగా ఉంటాను అని ఆలోచన చేస్తూ ఉండు. ఎప్పుడు కూడా అలాగే జరుగుతుందమ్మా. ఎవరు మిమ్మల్ని కష్టపెట్టినా సరే మీరు అసలు నొచ్చుకోవద్దు. వాళ్ళే మీ వాళ్ళ చేతులతో మీ కర్మల నుంచి బయటపడేస్తున్నారు. అలాంటి వారికి కృతజ్ఞతలు చెప్పు తల్లి. ధన్యవాదములు చెప్పు. సంతోషంగా ఉండు. మరొక విషయం ఏమిటంటే బిడ్డ, ఎప్పుడైతే సంతోషంగా, ఎప్పుడు ఆనందంగా ఉంటారో మిమ్మల్ని కించపరిచే వాళ్ళకి, మిమ్మల్ని గాయపరచాలి అనుకునే వారికి పెద్ద శిక్ష అవుతుంది బిడ్డ. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో. మీ జీవితంలో మీరు ఎప్పుడు కూడా బాధపడవద్దు. మీరు ముందుగా ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మీ మనసులో ఎంత బాధ ఉన్నా సరే అది బయటకి చూపించకూడదు బిడ్డ. ఎందుకంటే మీ బాధను చూసి ఆనందపడేవారు చాలామంది ఉంటారు. కాబట్టి మీ మనసులో ఎంత బాధ ఉన్నా సరే మీరు సంతోషంగా ఉంటే, అసలు నేను ఇంత బాధ పెడుతున్నా సరే వీళ్ళు ఎందుకు అంత ఆనందంగా ఉంటున్నారు, అసలు వీరికి బాధలే రావా అని ఆలోచనతో వాళ్ళు కృంగిపోతారు. అదే వాళ్ళకి సరైన శిక్ష, అతి పెద్ద శిక్ష బిడ్డ. అందుకే మీరు ఎప్పుడు కూడా మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని బాధ పెట్టాలని చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందు పొరపాటున కూడా బాధపడుతున్నట్టు కనిపించకండి. ఎప్పుడూ సంతోషంగానే ఉండండి, ఆనందంగానే ఉండండి. అది వాళ్ళకి అతి పెద్ద శిక్ష అవుతుంది బిడ్డ. మీరు జీవితంలో ఎప్పుడు కూడా బాధపడకూడదు. సంతోషంగా ఉంటే అది నేను చూసి మురిసిపోతాను బిడ్డ అని బాబాగారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మన ముందుకు తీసుకువచ్చారండి. ఈ సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఓం సాయిరామ్. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.